హలో శ్రీకాంత్ గారు. హాయ్ అండి. సో జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ ఈ కోర్స్కి ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉందండి? ఖచ్చితంగా చెప్పగలను, హై డిమాండ్ ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆర్కిల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ఇలాంటి అన్ని కంపెనీస్లో చాలా హెవీగా యూజ్ చేసే వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ జావా. ఓకే. సో ఖచ్చితంగా చెప్పగలను, జావాకి హై డిమాండ్ ఉంది. సో ఈ జావా ఫుల్ స్టాక్తో పాటు డిఎస్ఏ ప్లస్ జెన్ఐ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే ఒక స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది? యా, యాక్చువల్గా ఏంటంటే బేసిక్ లెవెల్లో మనకి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనేది ట్రెండ్ ఉంటుంది ఎక్కువ. సో సాఫ్ట్వేర్ డెవలపర్కి వెళ్ళొచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వెళ్ళొచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్ వాళ్ళని ఏపీఐ డెవలపర్స్గా కన్సిడర్ చేస్తున్నారు. ఏపీఐ డెవలపర్స్గా వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇంటిగ్రేషన్ డెవలపర్స్గా జాయిన్ అవుతున్నారు రీసెంట్గా. ఏంటంటే ఇప్పుడు స్ప్రింగ్ ఏఐ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. జెన్ఐతో పాటు జెన్ఐతో స్ప్రింగ్ ఏఐని మనం నేర్చుకుంటాం. సో ఈ స్ప్రింగ్ ఏఐతో పాటు ఇంటిగ్రేషన్ డెవలపర్గా అవ్వచ్చు అనమాట. అలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఒక ఫ్రెషర్కి మనకి జావా ఫుల్ స్టాక్ విత్ డిఎస్ఏ ప్లస్ జెన్ఐతో ఉంటుంది. ప్రజెంట్ ఉన్న చాలామంది స్టూడెంట్స్ జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ ఈ కోర్సును తీసుకోవడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి? యా, మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఓన్లీ జావా ఫుల్ స్టాక్తో ఇప్పుడు పని అవ్వట్లేదు. జావా ఫుల్ స్టాక్తో పాటు జెన్ఐ ఉండడం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అనేది ఏఐతో ఇంటిగ్రేట్ అవుతున్నారు కాబట్టి జెన్ఐని అడుగుతున్నారు. దాంతోపాటు డిఎస్ఏ ఎందుకు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓన్లీ కోర్ జావా, అడ్వాన్స్డ్ జావాతో పని అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్తో పాటు జెన్ఐతో పాటు డిఎస్ఏని ఇప్పుడు మీరు చూస్తే టీసీఎస్ డిజిటల్ అండ్ ప్రైమ్ 7 lakhs and 9 lakhs ప్యాకేజెస్ ఓన్లీ డిఎస్ఏ గుడ్ ఉంటేనే ఇస్తుంది. రీసెంట్గా మన స్టూడెంట్ ఒకతను ఇన్ఫోసిస్ సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యాడు 16 LPA ప్యాకేజ్ కోసం. అక్కడ అడిగిందంతా డిఎస్ఏనే. సో డిఎస్ఏ ఉంటే మంచి ప్యాకేజెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ జెన్ఐని కూడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఆల్రెడీ ఉన్న జావా ఫుల్ స్టాక్తో పాటు ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్ని కూడా ఈజీగా డెవలప్ చేయగలరు. సో కంపెనీస్ అన్నీ ఇలాంటి వాళ్ళనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు ఓన్లీ జావా ఫుల్ స్టాక్ కాకుండా జావా ఫుల్ స్టాక్ విత్ డిఎస్ఏ ప్లస్ జెన్ఐని నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ ఉన్న ఫ్రెషర్స్కి జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అనేది ఒక స్ట్రాంగ్ కెరియర్ ఆప్షన్ అంటారా? యా, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చాలామంది ఓన్లీ జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతున్నారు, ఆ సర్కిల్లో ఉండిపోతున్నారు. ఇప్పుడు డిఎస్ఏ ప్లస్ జెన్ఐ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ కెరియర్కి చాలా ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా జావా ఫుల్ స్టాక్తో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏఐతో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఈ జావా ఫుల్ స్టాక్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు. సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కెరియర్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే ఖచ్చితంగా ఈ కోర్స్ నేర్చుకోవాలి. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఐ ప్లస్ డిఎస్ఏ. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ నేర్చుకొని ఒక హై ప్యాకేజ్ జాబ్ కొట్టచ్చా అండి? యా, ఖచ్చితంగా కొట్టచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫోసిస్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్, హిజ్ నేమ్ ఈజ్ వెంకటేష్, ఐ రిమెంబర్డ్. సో హీ గాట్ ద ప్యాకేజ్ ఆఫ్ 16 LPA. సో విత్ డిఎస్ఏ అండ్ దెర్ ఈజ్ ఎ గర్ల్ షీ గాట్ ద దెర్ ఈజ్ ఎ గర్ల్, హర్ నేమ్ ఈజ్ శరణ్య, షీ గాట్ విత్ 12.5. దెర్ ఈజ్ అనదర్ గై ప్రహషిత్, దెర్ ఈజ్ ఆర్గనైజేషన్ కాల్డ్ హైరేడియస్, హీ సెలెక్టెడ్ విత్ 8 LPA. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. 6 నుంచి 12 ప్యాకేజెస్ వరకు యావరేజ్గా డిఎస్ఏ జెన్ఐని యాడ్ చేయడం వల్ల 6 to 12 ప్యాకేజెస్ని తెచ్చుకోవచ్చు. అండ్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఏంటంటే 21 LPA, 16 LPA కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఓన్లీ జావా ఫుల్ స్టాక్ దగ్గర స్టక్ అవ్వకుండా డిఎస్ఏని జెన్ఐని యాడ్ చేయడం వల్ల హై ప్యాకేజెస్ని ఈజీగా కొట్టొచ్చండి. నాన్ ఐటీ స్టూడెంట్ కూడా జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఐ అండ్ డిఎస్ఏ నేర్చుకొని ఐటీలోకి రావచ్చా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఐసీఎస్ సిలబస్ ఉంటుంది, అందులో 8th class స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారండి జావా. అంటే జావా అంటే చాలామంది చూసే విధానంలో ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. అది ప్రాబ్లం కాదు అసలు. అంటే జావా అనేది 7th class 8th class పిల్లలు కూడా నేర్చుకునే కాన్సెప్ట్ అనమాట. ఇఫ్ యూ నో బేసిక్ ఇంగ్లీష్ వీ విల్ టీచ్ జావా అనమాట. అలా ఎలా చెప్తున్నారు అంటే ఇట్స్ జస్ట్ ఇంగ్లీష్ సింటాక్స్. ఇందులో నేను చెప్తాను, ఒక 53 keywords ఉంటాయి. ఆ 53 keywords కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే అదే కోరు, అదే అడ్వాన్స్డ్, అదే ఫ్రేమ్వర్క్స్, అంటే ఒక ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా జావా నేర్చుకోవచ్చు అనమాట. సో అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి బీఫార్మసీ అమ్మాయి, దెర్ ఈజ్ ఎ నేమ్ కాల్డ్ అక్షయ, షీ ఈజ్ ఫ్రమ్ బీఫార్మసీ. వేర్ ఇట్ ఈస్ ఫ్రమ్, వేర్ షీ ఈజ్ ఫ్రమ్, షీ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ బీఫార్మసీ. షీ ఈజ్ నాట్ ఈవెన్ బీటెక్, షీ గాట్ ద జాబ్ ఇన్ ఐటీ. There are some people like Pooja, there is an intermediate girl, there is Alia, intermediate girl. They have completed the course and they are looking for the opportunities. Like, I mean, they are looking for the higher studies actually. So,
అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారండి జావా నేర్చుకుంటూ. సో వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు అనిపిస్తుంటుంది అనమాట, ఇంత ఈజీగా ఎలా నేర్చుకుంటారు వీళ్ళు అనేసి. సో ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూసినప్పుడు మేము 100% గ్యారంటీ చెప్పగలను, బేసిక్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి జావా నేర్చుకునే అవకాశం ఉంది. అండ్ దీనికి ఏదో నేర్చుకొని నాకు సి తెలియాలి, C++ తెలియాలి అని అనుకుంటే అదంతా అవసరం లేదు. మీకు బేసిక్ ఇంగ్లీష్ తెలిసిన ఫండమెంటల్స్ నుంచి ప్రో లెవెల్ వరకు మేమైతే గైడ్ చేస్తున్నాం. ప్రజెంట్ ఉన్న కంపెనీస్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఎక్కువ ఎందుకు హైర్ చేసుకుంటున్నాయండి? ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. లెట్సే నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, హెల్త్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ రాసేసి ఉన్నాయి. ఇదంతా జావాలో రాసేసి ఉంది. ఇప్పుడు ఒక అంటే అందరూ ఏఐ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఈ ఏఐ ట్రెండ్ వల్ల ఏఐ ఒక్కటి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని ఒక్క రోజులోన 1 ఇయర్లోన 10 ఇయర్స్లోన రీప్లేస్ చేయదు. అందుకని ఏం చేస్తున్నారంటే ఆ ఉన్న కోడ్ని అలాగే ఉంచేసి ఆ ఉన్న కోడ్తో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అందుకోసం అంటే ఇంకా స్టిల్ 2026లో కూడా జావా ఎందుకు టాప్లో ఉంటుంది హైరింగ్లో అంటే, నేను దీనికి రీజన్ అయితే lakhs of crores of lines of code already available in Java. It is not possible to change in a years also, and it's a lots of amount they need to spend again, right? So that's why most of the organizations are looking for Java full stack developer, but they're expecting GenAI also in recent days. So that's why we are teaching Java full stack, GenAI, including DSA because of problem solvings. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏలో డిఎస్ఏ రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి? సో ఇందాక నేను చెప్పినట్లు హై నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో దే నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్. అండ్ ఇక్కడ డిఎస్ఏ రోల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. అంటే యూ షుడ్ బి లైక్ వర్స్టైల్. అంటే ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఒకలాగా థింక్ చేయకుండా, అంటే చాలామంది ఒక ప్రాబ్లమ్ని ఒకలాగే థింక్ చేస్తారు, కానీ డిఎస్ఏ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాబ్లమ్ని మనం మల్టిపుల్ వేస్లో థింక్ చేయొచ్చు. దీన్ని మనం వర్స్టాలిటీ అంటాం. సో the developer will be like a versatile to provide the solutions, and with time complexity and space complexity ఇవ్వడం వల్ల మన అప్లికేషన్స్ అనేవి అంటే మన అప్లికేషన్స్ అనేది స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, హై పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అందుకని డిఎస్ఏని అంటే ఇందాక చెప్పిన ఎంఎన్సీ కంపెనీస్ అన్ని ఫస్ట్ ప్రియారిటీ డిఎస్ఏ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి హై నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఇవ్వడానికి కూడా రీజన్ ఇదే. సో ఒక ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ వేస్లో థింక్ చేయగల క్యాపబిలిటీ ఓన్లీ డిఎస్ఏకే ఉంది. అందుకోసమే డిఎస్ఏ రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక జాబ్ కొట్టాలంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారా అండి? అసలు రియల్ టైం ప్రాజెక్ట్స్ లేకపోతే జాబ్ రాదండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది ఊప్స్ కాన్సెప్ట్స్, కలెక్షన్స్, మల్టీ థ్రెడింగ్ పైపై నేర్చేసుకొని కాలేజీలో 6,000 8,000 పెట్టిన ప్రాజెక్ట్స్ని కొనుక్కొని ఆ ప్రాజెక్ట్లో జస్ట్ ప్రాజెక్ట్ నేమ్ డిస్క్రిప్షన్ చెప్పేసి జాబ్ వచ్చేస్తుందనే ఫీల్లో ఉంటున్నారు. అసలు 100% చెప్తున్నా, నువ్వు సొంతగా ప్రాజెక్ట్ చేయకపోతే నీకు జాబ్ రాదు ఐటీలో, అందులో డౌట్ లేదు. అంటే నన్ను తప్పుగా అనుకోవచ్చేమో, ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వాట్ మీన్స్ the developer should at least complete 3 applications minimum, I'm telling. So 3 applications on their own చేయకపోతే they are not considering actually. Nowadays the IT itself is very hard to enter into the market also. అంటే ఇలాంటి క్రూషియల్ టైంలో ఒక స్టూడెంట్ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ చేయలేకపోతే దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఐటీ అండి. సో అందుకోసం మేమేం చేస్తున్నాం అంటే 15+ POCs చేపిస్తున్నాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని, 10+ అడిషనల్ ప్రాజెక్ట్స్ని చేపిస్తున్నాం. సో ఇందులో 10లో దే కెన్ గో అండ్ కీప్ ఇట్ ఇన్ దైర్ రెజ్యూమే 5+ ప్రాజెక్ట్స్. సో ఇలా 5 రియల్ టైం ప్రాజెక్ట్స్ పెట్టుకోవడం వల్ల ఎవరైనా ఏ ఇంటర్వ్యూ అయినా ఫస్ట్ 1 నుంచి 3 ఇంటర్వ్యూల్లో జాబ్ కొట్టొచ్చండి. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ లేకపోతే నో, అసలు ఆప్షనే లేదు ఐటీ సైడ్. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండి దాంట్లో ప్రాజెక్ట్ నేము, ఆర్కిటెక్చరు, డిస్క్రిప్షను, టెక్నాలజీస్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఆ ప్రాజెక్ట్ గురించి మినిమం 30 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. జెన్ఏఐ టెక్నాలజీస్ అనేవి జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ స్టూడెంట్స్కి ఎంత అడ్వాన్స్డ్ ఉంటాయండి? ఇప్పుడు జెన్ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ 2024 వరకు కూడా మ్యాక్సిమం వరకు జావా ఫుల్ స్టాక్లో స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ వరకు చేశారు. కానీ ఇప్పుడు ఐటీ అగైన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఒక ఫ్రెషర్ దగ్గర కూడా అంటే నేను కంపేర్ చేసినప్పుడు చూస్తున్నాను, ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఒకళ్ళు ఓన్లీ స్ప్రింగ్ బూట్ మీద అప్లికేషన్ చేసేవారు, ఇంకొకళ్ళు స్ప్రింగ్ బూట్ విత్ ఏఐతో చాట్ బాట్స్ని, ఏజెంటిక్ ఏఐస్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారంటే ఖచ్చితంగా జెన్ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐస్ని క్రియేట్ చేసిన వాళ్ళకే ఇస్తున్నారు. ఎందుకు అంటే ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ఏఐ కాబట్టి. సో ఈ లెవెల్ వరకు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అ స్టూడెంట్. సో అందుకోసం ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హై డిమాండ్ ప్రజెంట్ ఏంటంటే జెన్ఏఐ విత్ డిఎస్ఏ ఇస్ హై డిమాండ్. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ డెవలపర్స్కి
ఇండియాలో ఎంత డిమాండ్ ఉందండి? సో 80% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ స్టిల్ యూజింగ్ జావా వితౌట్ ఎ డౌట్. సో ఇండియాలోనే ఫస్ట్ అంటే ఈవెన్ మనం మీరు చాట్ జీపీటీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇండియాలో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ జావా ఈజ్ యూజింగ్ అని చూడొచ్చు. అంటే జావా నేను రీసెంట్గా సెర్చ్ చేసినప్పుడు చూసాను 1 million పీపుల్ డౌన్లోడెడ్ జావా యాక్చువల్గా. 500K ప్లస్ పీపుల్ ఆర్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్. అంటే ఇంత డిమాండ్ ఉందన్నమాట ఇండియాలో. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్ అయినా చూసుకోండి, వాళ్ళు ఒక సెక్యూరిటీ రొబస్ట్ రిలయబిలిటీ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలంటే దేర్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జావా. లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలంటే దేర్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జావా. సో దట్స్ వేర్ స్టిల్ even though it's trending with a number of technologies, Java is evergreen without a doubt. So that's all. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ కోర్స్లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇలాంటివన్నీ కంప్లీట్గా నేర్పిస్తారా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ప్లస్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ప్లస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఈ మూడింటిని కలిపితేనే మనం ఫుల్ స్టాక్ అంటాం. అయితే ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే మనం రియాక్ట్ గురించి మాట్లాడుకోవచ్చు. సో రియాక్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వెబ్ ఫ్రేమ్వర్క్. Currently, people are acquiring, most of the organizations are looking for React. So in front-end technologies, we are upgrading and explaining the React and Angular also. So the beauty with the VCube, I can tell, we are teaching both React plus Angular. But that's where, some organizations are looking for Angular. Yes, you can go and attend the Angular interview. Some people are expecting React and you can go and attend the same. And back-end database ko వచ్చేప్పటికి మేము SQLని యూజ్ చేస్తున్నాం. SQL is a structured query language where we are using one of the database and vendor is called MySQL. Okay. So MySQLని and front-end technologiesని కంబైన్ చేస్తేనే మనం ఇక్కడ ఫుల్ స్టాక్ అని చెప్పొచ్చు. ఎస్, జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్ కోర్స్ పూర్తయ్యేలోపు జాబ్ రెడీ అయిపోతాడండి? ఖచ్చితంగా చెప్పగలను. సో 4.5 months నుంచి 5.5 monthsలో కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఎలా అంటే మేము ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ని చేపిస్తున్నాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కోర్ అండ్ అడ్వాన్స్డ్ స్టార్ట్ అయ్యేలోపు అంటే 4th month నుంచి మన ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీగా ఉంటారు. సర్వ్లెట్స్, జేఎస్పీ, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ని యూజ్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్ 4th month నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ అప్లికేషన్ 4 to 6 monthsలో మనం చేసేదాన్ని 5+ ఇందాక చెప్పాను కదా మేజర్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ని ఈ గ్యాప్లో చేసేటప్పుడే వీళ్ళు మధ్యలో మాకప్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ వన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ గట్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఇదేంటంటే గైడెన్స్, అప్స్కిల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక 70% ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ దీనికి అటెండ్ అవ్వచ్చు. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే ఇండస్ట్రీ రెడీలో మనకి ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేసేలాగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ని వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి దానికి ఒక్కొక్క 10 members ఒక లీడ్ని మేము అలొకేట్ చేసి ఈ 10 members ఆ లీడ్ రోజు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక అప్లికేషన్ని రియల్ టైంలో ఎలా అయితే మనం డిప్లాయ్ చేస్తామో రెండర్స్లో, రియల్ టైంలో అంటే మనం AWS Azure యూస్ చేస్తాం. బట్ ఒక స్టూడెంట్ ఒక రెండర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఈ అప్లికేషన్ని గిట్లో పెట్టేసి ఈ గిట్ రెండర్కి సంబంధించిన URLsని రెజ్యూమేలో పెట్టుకొని వెళ్తే ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేస్తుందండి. దట్స్ వేర్ వీఆర్ ఫాలోయింగ్ ఎ వెరీ గుడ్ ప్రాసెస్. దట్స్ వాట్ ఐ కెన్ మెన్షన్, రైట్? గైడెన్స్, అప్స్కిల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. 70% ఆఫ్ ద స్టూడెంట్స్ 70% ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ దగ్గర నుంచి 100% లోపు వీళ్ళు ప్లేస్ అయిపోతున్నారు. దట్స్ వాట్ జాబ్ రెడీ ఐ కెన్ టెల్ యూ. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేసుకునే ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయా అండి? దొరుకుతుందండి, ఫ్రీలాన్సింగ్ కూడా దొరుకుతుంది. అంటే ఇక్కడ మనం ఏంటంటే లింక్డ్ఇన్లో ఎక్కువగా అప్డేట్ అయి ఉండాలి. లింక్డ్ఇన్తో అప్లై చేయడం అండ్ మనకి నౌకరీలో అప్లై చేయడం. కానీ నా సజెషన్ ఏంటంటే అది జాబ్ చేస్తూ ఏదైనా టైం ఉన్నప్పుడు ఫ్రీలాన్సింగ్ చేసుకోవడం కరెక్టే. కానీ ఒక ఫ్రెషర్గా ఫ్రీలాన్సింగ్ అనేది దట్స్ దేర్ చాయిస్ యాక్చువల్లీ. ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రేపు పొద్దున ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నేను ఈ ఫ్రీలాన్సింగ్ ఇంటర్న్షిప్ కూడా చేశానని వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ ప్యాకేజెస్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో కాకపోతే ఇక్కడ లింక్డ్ఇన్లో ఎక్కువ యాక్టివ్గా ఉండి లింక్డ్ఇన్లో ఎక్కువ అప్లై చేయడం వల్ల ఫ్రీలాన్సింగ్ అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెషర్స్కి జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ అండ్ డిఎస్ఏ ఈ స్కిల్స్ అనేవి ఎంతవరకు యూస్ఫుల్ అండి? సో బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఐ విల్ సే స్టార్ట్ విత్ జావా. ఎందుకు అంటే ఫండమెంటల్స్ నుంచి లైక్ అసలు వేరియబుల్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఒక ఊప్స్ కాన్సెప్ట్స్ని ఎలా బిల్డ్ చేస్తాం, ఒక సిస్టమ్ డిజైనింగ్ కావాల్సిన ఒక వేని జావా ప్రొవైడ్ చేస్తుంది. జావా ఈజ్ ద ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక్క జావా లాంగ్వేజ్ నేర్చుకుంటే ద స్టూడెంట్స్ కెన్ లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ఈజీలీ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ టెల్ జనరల్లీ మన స్టూడెంట్స్కి ఇలా చెప్తాను అనమాట, మీరు జావా కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఏ లాంగ్వేజెస్ అయినా మీరు లెఫ్ట్ హ్యాండ్తో నేర్చేసుకోవచ్చు అని చెప్తా. ఎందుకంటే దట్స్ వాట్ దిస్ మాస్టర్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్. లెట్స్ ఐ కెన్ టెల్ ఆండ్రాయిడ్ నేర్చుకోవచ్చు, పెగా
జంగా నేర్చుకోవచ్చు, కాట్లిన్ నేర్చుకోవచ్చు, ఫైల్ నెట్ నేర్చుకోవచ్చు. అంటే ఒక జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకని ఆర్గనైజేషన్స్ ఫస్ట్ ప్రియారిటీస్ జావాకి ఎందుకు ఇస్తున్నారంటే జావా డెవలపర్ కెన్ బి ఎనీథింగ్, జావా డెవలపర్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఆర్గనైజేషన్స్ ఫస్ట్ ప్రియారిటీ జావాకి ఇస్తుంటారండి. జెన్ఏఐ వల్ల జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్కి కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఎలా వస్తాయండి? సో ఈ జెన్ఏ నేర్చుకోవడం వల్ల న్యూ ఆపర్చునిటీ ఎలా వస్తాయంటే ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ అందరూ సైలెంట్గా ఉన్నట్ల మైగ్రేట్ అవుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఉన్న మోనోలిథిక్ అప్లికేషన్స్ మైక్రో సర్వీస్లో కన్వర్ట్ చేశారు. ఈ మైక్రో సర్వీసెస్లో ఉన్న వాటిని ఇప్పుడు ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఈ ఏఐతో ఇంటిగ్రేట్ చేసే ప్రతి అప్లికేషన్కి ఖచ్చితంగా ఒక జెన్ఏఐ రిలేటెడ్, స్ప్రింగ్ ఏఐ రిలేటెడ్ డెవలపర్ అయితే కావాలి. సో ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వీళ్ళకి ఫ్రెషర్స్కి అవైలబిలిటీ ఉంటుంది. ఒక స్టూడెంట్ జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఒక యాప్ కానీ వెబ్సైట్ కానీ బిల్డ్ చేయగలరా అండి? యా, చేయొచ్చండి, ఖచ్చితంగా చేయగలరండి. అది చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు ఒక మన స్టూడెంట్ ఒకతను ఒక అప్లికేషన్ చెప్పాడు, అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాడు అనమాట. అసలు అది సూపర్ ఉందండి. అది నేను ఇప్పుడు చెప్పకూడదేమో దాని గురించి. అంటే ఇప్పుడు మనం ఓలా ఒకటి, ఇంకా మనం ఏముంటాయి, మనకి ఊబర్ ఒకటి, ర్యాపిడో ఒకటి, 3 ఉంటాయి కదా. ఈ మూడింటిని మనం డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి సెర్చ్ చేస్తున్నాం కదా. అలా మూడింటిని డిఫరెంట్ ప్లేసెస్లో సెర్చ్ చేయకుండా ఇతను అప్లికేషన్ యూజ్ చేస్తే ఆ ప్రైజెస్ని కంపేర్ చేసి ఒకటే అప్లికేషన్లో మూడింటికి సంబంధించిన ప్రైజెస్ని కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ ఉంది, ఏ అప్లికేషన్తో నాకు బెస్ట్ ఇస్తుంది అండ్ ఏ అప్లికేషన్ ప్రైస్ తక్కువ ఉంది, ఏ అప్లికేషన్ నాకు ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుందని చూసుకొని కంపారిటివ్లీ మన స్టూడెంట్ అప్లికేషన్ తీసుకొని మనం ఈ బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే అంత కాన్ఫిడెంట్గా అతను అప్లికేషన్ బిల్డ్ చేశాడు. సో ఇట్స్ గోయింగ్ టు బీ సూన్ ఇన్ ద మార్కెట్ ఐ గెస్. సో ఐఎమ్ జస్ట్ ఆన్ దిస్ అకేషన్ ఐ కెన్ సే ఫర్ హిమ్ ఆల్ ద బెస్ట్. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ అనేది మన స్టూడెంట్స్కి క్రియేట్ చేస్తున్నారండి. ఇంకొక అతను కూడా అంతే, హీఈస్ ఆల్సో ప్రిపేర్డ్ సంథింగ్ లైక్ ఆ మూవీ రిలేటెడ్ స్టఫ్ అనమాట. అంటే ఇప్పుడు చాలామంది మూవీస్ లవ్ చేస్తుంటారు. అంటే రికమెండేషన్స్ ఫర్ మూవీ, అంటే మీరు ఏం మూవీ చూడాలనుకుంటున్నారో ఆ రికమెండేషన్స్ని ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఆ మూవీ రికమెండేషన్స్లోకి వెళ్తే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఏదో వీకెండ్ ఉంది, ఈ వీకెండ్ ఏం సినిమాలు చూడాలనుకుంటున్నారో ఏ అయితే ప్లాట్ఫామ్స్లో లైక్ మనకి హాట్స్టార్ కానీ, అమెజాన్ కానీ, ప్రైమ్ కానీ వీటిలో ఉండే బెస్ట్ మూవీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ మూవీ యొక్క ట్రైలర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాడు అండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యాప్కి వెళ్తే మనకి ఏదైనా మూవీ చూడాలనుకుంటే వెంటనే ఓకే ఈ మూవీ ట్రైలర్ చూసి ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా డెవలప్ చేశాడనమాట. అంటే ఇలా అసలు స్టూడెంట్స్ ఆర్ లైక్ ఎనీథింగ్ అండి. అంటే మనం జస్ట్ ఇనిషియేట్ చేసి వాళ్ళకు ఒక ఐడియాస్ని ఇస్తే ఐడియాస్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లికేషన్స్ వాళ్ళ ఓన్గా వాళ్ళు క్రియేట్ చేసి ఇలాంటి అద్భుతాలను అయితే సృష్టిస్తున్నారు. అదే నాకైతే ఈ సెకండ్ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ చూడాలనుకుంటే వీకెండ్ వస్తాయి, అరే ఏ మూవీ చూడాలో అర్థం కాదు, అన్ని ఛానల్స్ తిప్పుతుంటాం. అదే ఇక్కడికి వెళ్తే బెస్ట్ రేటింగ్ ఉన్న టాప్ 10 మూవీస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. సో దట్స్ అ వండర్ఫుల్ సొల్యూషన్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలా మందికి కోడింగ్ నాలెడ్జ్ ఉండదు. కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ తీసుకోవచ్చా అండి? ఎస్ అండి. అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. అంటే చిన్నప్పుడే మనకు అన్నీ వచ్చేసేవి కదా, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే బేసిక్స్, ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవాలి. అసలు ఇంట్రడక్షన్ ఏంటి, ఒక జేవిఎం అనేది, ఒక జేవిఎం ఆర్కిటెక్చర్ అనేది ఇంటర్నల్గా ఒక ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్న దగ్గర నుంచి నేర్చుకొని ఫండమెంటల్స్ లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, కన్స్ట్రక్టర్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మేము ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏంటంటే మండే టు ఫ్రైడే క్లాసెస్ చెప్తాం. సాటర్డే ఏంటంటే గివింగ్ బ్యాక్. స్టూడెంట్ షుడ్ గివ్ ద బ్యాక్. అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారో మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మాకప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అసలు వాడికి కోడింగ్ అవసరం లేదండి, ఇంగ్లీష్ వస్తే జావా నేర్పిస్తున్నాం మేము. ఎందుకు అంటున్నారా, వాళ్ళకి ఇక్కడ కావాల్సింది కన్సిస్టెన్సీ. 80% to 90% అటెండెన్స్ ఇవ్వగలిగితే ఎవరైనా జావా నేర్చుకోవచ్చు అండి. 6 months కోర్సులో 80 to 90% అటెండెన్స్ ఇవ్వగలిగితే ఎవరైనా జావా నేర్చుకోవచ్చు. దీనికి బ్యాక్ ఎండ్లో కోడింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఇంగ్లీష్ ఐడియా ఉండి కన్సిస్టెంట్గా రోజుకి 6 to 8 hours కష్టపడే తత్వం ఉండే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరికైనా జావా నేర్పిస్తాం. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకుంటే అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీస్ దొరుకుతాయండి? యా, చాలామంది మనకి ఎంఎస్కి వెళ్తారండి. ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయాక ఎంఎస్కి వెళ్తారు. వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మరీ వెళ్తారండి. ఇక్కడ నుంచి జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని దానికి కొంచెం AWSని, అజ్యూర్ని యాడ్ చేసుకొని 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారనమాట. అంత బాగుంటుంది అబ్రాడ్లో అయితే. ఇండియాలో అలాంటిది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇండియాలో అయితే యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్తారు. అబ్రాడ్లో అయితే ఇలా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి,
అలాంటి కంపెనీస్లో కూడా జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఫస్ట్ ప్రియారిటీ నేనైతే ప్రొడక్ట్ బేస్డ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. అంటే ఇట్స్ టోటలీ స్కిల్ బేస్డ్ అండి. ప్రొడక్ట్ బేస్డ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సర్వీస్ బేస్డ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు జావా ఫుల్ స్టాక్ ఓకే సరిపోతుంది. కానీ ప్రొడక్ట్ బేస్డ్ ఎలా ఉంటుందంటే డిఎస్ఏని యాడ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం జెన్ఏని కూడా యాడ్ చేయడం వల్ల ప్రొడక్ట్ బేస్డ్లో మనం జాబ్ కొట్టచ్చు. ఇట్స్ టోటలీ స్కిల్ బేస్డ్. ఇప్పుడు జనరల్గా మనం ఒక నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక సింపుల్గా 2-3 ప్రోగ్రామ్స్ రాసేసి ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే జాబ్ వచ్చేస్తుంది. కానీ ప్రొడక్ట్ బేస్డ్ అలా ఉండదండి. మినిమం 5 రౌండ్స్ ఉంటాయి. అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి జావా ఫుల్ స్టాక్ రిటర్న్ టెస్ట్ నుంచి ఎంసీక్యూ క్వశ్చన్స్ నుంచి ప్రోగ్రామ్స్ మినిమం 10+ ప్రోగ్రామ్స్ రాసి ఒక చిన్న అప్లికేషన్ ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేస్తేనే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ టోటల్లీ స్టూడెంట్ స్కిల్ బేస్ చేసుకొని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ కొట్టచ్చు. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏ అండ్ డిఎస్ఏ కోర్స్లో లైవ్ ప్రాజెక్ట్స్ అనేది ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయండి? ఇందాక చెప్పిన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ విల్ కన్సిడర్ యాజ్ అ లైవ్ ప్రాజెక్ట్స్ అండి. సో సేమ్ లైవ్ ప్రాజెక్ట్స్ని మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్తో మిక్స్ చేసుకొని మనం లైవ్ ప్రాజెక్ట్స్ని యాడ్ చేసుకుంటే డిప్లాయ్ చేసుకుంటే లైవ్ ప్రాజెక్ట్స్ అండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తాం, దాన్ని లైవ్లో ఇందాక మనం చెప్పిన 2-3 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ అప్లికేషన్స్ని లైవ్ ప్రాజెక్ట్స్ అంటే డిప్లాయ్ చేసి వర్క్ అవుతున్న ప్రాజెక్ట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. కొంతమందికి ఓన్ స్టార్టప్ పెట్టాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏ అండ్ డిఎస్ఏ కోర్స్ చేస్తే స్టార్టప్ పెట్టుకోవడం ఈజీ అంటారా? జావా ఫుల్ స్టాక్ ఒకటే సరిపోదు. దానికి వాళ్ళకి ఎస్డిఎల్సి తెలిసి ఉండాలి అండ్ ఎన్విరాన్మెంట్ తెలిసి ఉండాలి. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఎలా చేయాలి అన్నది తెలియాలి. సో జావా ఫుల్ స్టాక్తో పాటు వాళ్ళు ఇంటిగ్రేషన్ విత్ డిప్లాయ్మెంట్ టూల్స్ గురించి ఐడియా ఉండాలండి. ఒక్కటే నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓకే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయగలరు, కానీ ఎస్డిఎల్సి తెలియడం వల్ల డిప్లాయ్మెంట్ స్కిల్స్ తెలియడం వల్ల ఏమవుతుందంటే ఎండ్ టు ఎండ్ చేసుకోగలరు. సో అందుకోసం నా సజెషన్ ఏంటంటే ఒకవేళ స్టార్టప్ పెట్టాలనుకుంటే జావా ఫుల్ స్టాక్ ఒకటే సరిపోదు, దీంతో పాటు అడిషనల్గా డిప్లాయ్మెంట్ టూల్స్ నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫ్యూచర్ మొత్తం జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏ అండ్ డిఎస్ఏ నేర్చుకున్న వాళ్ళదే అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటండి? ఖచ్చితంగా చెప్తానండి. 100% డెఫినెట్లీ హై డిమాండ్ ఇన్ ద మార్కెట్ జావా అండి. ఎందుకు ఇందాక నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. ఒక రిలయబిలిటీ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ జావా, ఒక హై పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ జావా, స్కేలబిలిటీని ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ జావా. సో ఖచ్చితంగా ఒక జావా అంటే ఏదైతే ఒక బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఉంటారో వాళ్ళు జావా నుంచి వాళ్ళు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో బేస్ ఏంటి, ద ఫండమెంటల్ కోర్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ టు లెర్న్ జావా. అందుకని దీనికి హై డిమాండ్ ఉంది, ఎప్పటికీ హై డిమాండ్ తగ్గదండి. అంటే నేను చాలా రీల్స్లో కూడా చూసాను 1996 నుంచి జావా ఈజ్ డయింగ్ అని. అంటే జావా అనేది 1996 నుంచి చచ్చిపోతుందంట, కానీ చచ్చిపోలే. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నారు జావా ఈజ్ డయింగ్ బ్రో అని. కాదు, ఇంకొక 20 years 30 తర్వాత కూడా చెప్తారు జావా ఈజ్ స్టిల్ డయింగ్ అని. సో జావాకి చావలేదు, జావా ఈజ్ ఎవర్ గ్రీన్. ఒక జాబ్ కొట్టాలంటే మాక్ ఇంటర్వ్యూస్ కానీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ నేర్పిస్తారా అండి? ఖచ్చితంగా అండి. నేను ఇందాక చెప్పాను మండే టు ఫ్రైడే మనకు క్లాసెస్ జరుగుతాయి, సాటర్డే అసలు క్లాస్ జరగదు. సాటర్డే రోజు రిటర్న్ టెస్ట్ పెడతాం, ఎంసీక్యూ క్వశ్చన్స్ పెడతాం, ప్రోగ్రామాటిక్గా థియరిటికల్గా. మనం మైండ్లో అనుకోవడం వేరు, టైప్ చేసి ప్రోగ్రామ్స్ చేయడం వేరు, కానీ రాయడం వేరు. ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే ఫస్ట్ క్లాస్లో లిజన్ చేయాలి, వినాలి. తర్వాత ఏం చేయాలంటే ప్రోగ్రామ్స్ టైప్ చేయాలి, ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, బాగానే ఉంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ డెలివర్ చేసేటప్పటికి కాన్ఫిడెన్స్ సరిపోట్లా. అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ టెస్ట్ పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, వినడం, చేయడం, రాయడం, చెప్పడం, ఈ 4 పనులు చేస్తేనే ఎవ్రీ వీక్ చేయాలండి. ఎవ్రీ వీక్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. మేము అబ్జర్వ్ చేసిన రిజల్ట్ కూడా అరౌండ్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఈజ్ ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్, అరౌండ్ 80% ఆఫ్ ద స్టూడెంట్ గాట్ ప్లేస్డ్ దేర్ ఫస్ట్ 1 to 3 ఇంటర్వ్యూస్లో ఈ ప్రాసెస్ని ఫాలో అయిన వాళ్ళని మేము చూపించగలం. అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అయితేనే రిజల్ట్ వస్తుంది. మేము 100% ఫాలో అవుతున్నాం. రిమోట్ జాబ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది రిమోట్ జాబ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ రిమోట్ జాబ్స్ చేసుకునే ఆపర్చునిటీస్ దొరుకుతాయండి? ఇట్స్ నాట్ అబౌట్ టెక్నాలజీ యాక్చువల్లీ, ఇట్స్ అబౌట్ ద ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్ని బేస్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినప్పుడు 12.5 ఒక ప్యాకేజ్ అమ్మాయికి వాళ్ళు ఫస్ట్ 6 months వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఇప్పుడు 6 months తర్వాత మళ్ళీ రమ్మంటున్నారు. దట్ టు హైబ్రిడ్ మోడల్ ఉంది. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ ఫ్లో అనమాట. ఆర్గనైజేషన్లో వాళ్ళ టీంలో ఏ ఫ్లో ఉందో, హైబ్రిడ్ మోడలా లేకపోతే రిమోటా అనేది డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్, బట్ నాట్ విత్ రిలేటెడ్ టు టెక్నాలజీ. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏ అండ్ డిఎస్ఏ కోర్స్లో ప్రాక్టికల్ ట్రైనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా అండి? 80% ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలండి. ఓకే, 20% థియరిటికల్. కాలేజెస్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ విత్ థియరిటికల్. నేను జనరల్గా అడుగుతా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉంటారమ్మా మీ మొత్తం 4 yearsలో అని అడిగితే, సార్ అరౌండ్ 30-40 అంటారు.
సరిపోదు. మేము 300+ ప్రోగ్రామ్స్ నేను చెప్తే 300+ ప్రోగ్రామ్స్ స్టూడెంట్ చేస్తే ఓవరాల్గా 600+ ప్రోగ్రామ్స్ చేస్తాం. రీసెంట్గా అరేస్ అనే ఒక కాన్సెప్ట్లో నేను ఒక 30+ ప్రోగ్రామ్స్ చెప్తే మన స్టూడెంట్స్ 100+ ప్రోగ్రామ్స్ చేశారు. ఇలా లీడ్ కోడ్లో 70 to 100+ ప్రోగ్రామ్స్ లీడ్ కోడ్లో హ్యాకర్ ర్యాంక్లో చేయడం వల్లే రిజల్ట్ ఉంటుంది. సో ఇట్స్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఎ థియరిటికల్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ మెన్ బై ప్రోగ్రామింగ్? ఎస్, దిస్ కాన్సెప్ట్ యూ నీడ్ టు లెర్న్ విత్ ద ప్రోగ్రామ్స్ ఓన్లీ, నో థియరిటికల్. రన్నింగ్ నోట్స్ రాపించాం, వీఆర్ జస్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్, ఫ్రమ్ ద ప్రోగ్రామ్ వీఆర్ యాడింగ్ ద కమెంట్స్. సో ఏ కాన్సెప్ట్ మాట్లాడినా ప్రోగ్రామ్తోనే POC చేయాలి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. So that's where 80% of the programming, 20% for explaining the theoretical parts, we are giving the 20% theoretical, that's all. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకొని మోస్ట్ సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్స్కి మీరు కామన్గా గమనించిన కొన్ని హ్యాబిట్స్ ఏంటండి? యా, 8+8+8 అండి. 8+8+8 అంటే 8 hours sleep, 8 hours for entertainment, 8 hours for them without mobile. ఓకే. 8 hours మొబైల్ యూజ్ చేయరండి. అంటే నేను సక్సెస్ చూసిన వాళ్ళని అడుగుతాను అనమాట, ఏంటి అంటే సార్ నేను మొబైల్ ఎక్కువ యూజ్ చేయను అంటారు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, అంటే జనరల్గా నేను స్టార్ట్ అయినప్పుడే చెప్తుంటాను అనమాట, ఈ ఫార్ములా ఎవరైతే ఫాలో అవుతారో 8+8+8 వాళ్ళకి ఈజీగా సక్సెస్ వస్తుంది. అంటే 8 hours మొబైల్ యూజ్ చేయకూడదు. 8 hours నీ ఇష్టం, రీల్స్ చూస్తావా, ఫేస్బుక్ చూస్తావా, మూవీస్ చూస్తావా, సినిమాకి వెళ్తావా, ఏమైనా చేయి, కానీ 8 hours మొబైల్ యూజ్ చేయకూడదు. 8 hours పడుకోవాలి, క్లాస్లోకి వచ్చి పడుకోకూడదు, చదివేటప్పుడు పడుకోకూడదు. అందుకోసం 8+8+ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఇందులో బెస్ట్ ఇందాక చెప్పినట్టు మాకప్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవాళ్ళు 20+ మాకప్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఎవ్రీ వీకెండ్ టెస్ట్ ఖచ్చితంగా రాస్తారు. వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ వాళ్ళు ఏదైనా రివ్యూస్కి వెళ్ళినా కూడా ఆన్లైన్లో టెస్ట్ రాసి మళ్ళీ మన ల్యాబ్ కోఆర్డినేటర్స్కి పంపించేవాళ్ళు. అదొకటి. అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కీప్ ఆన్. వాళ్ళకంటే కొంతమంది అంత నేర్చుకున్నాక ఇంటర్వ్యూకి వెళ్దామని ఫీల్ అవుతుంటారు. అంత నేర్చుకున్నాక ఇంటర్వ్యూకి వెళ్ళడం కాదు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ నేర్చుకోవాలి. సో అది నేను గమనించింది. సో 8+8+8 అయితే చాలా సక్సెస్ అవుతుంది. సో అలా ఎవరైతే చేయగలరో వాళ్ళకి రిజల్ట్ ఈజీగా వస్తుంది. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలంటే జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ కోర్సుని పక్కా నేర్చుకోవాలంటారా? 100% చెప్తాను నేనైతే. అంటే రీల్స్ చూసేసి ట్రెండింగ్ ఉన్న లాంగ్వేజెస్ నేర్చేసుకుందామని చాలామంది భ్రమల్లో ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక బేసిక్ ఫౌండేషన్ నుంచి స్ట్రాంగ్ కెరియర్ వరకు ఎవరైతే చూస్తున్నారో 100% జావా ఈజ్ ద మోస్ట్ సెక్యూర్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ 30 years వితౌట్ ఎ డౌట్ జావా కెన్ నాట్ రీప్లేసబుల్ విత్ ఎనీవన్. సో అంత క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే జావా ఈజ్ డెవలప్డ్ విత్ సన్ మైక్రో సిస్టమ్స్, కానీ ఎక్వైర్డ్ విత్ ఆర్కిల్. ఆర్కిల్ ఈజ్ ఎవాల్వింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఇవాల్వ్ అవుతూనే ఉంది డైలీ. ఫస్ట్ కోర్ అన్నాడు, తర్వాత సర్వ్లెట్స్ అన్నాడు, తర్వాత స్ట్రట్స్ అన్నాడు, తర్వాత స్ప్రింగ్ అన్నాడు, తర్వాత స్ప్రింగ్ బూట్ అన్నాడు, ఇప్పుడు స్ప్రింగ్ ఏ అన్నాడు విత్ మైక్రో సర్వీసెస్. అంటే ఏ లాంగ్వేజెస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంటాయి. కానీ జావా అలా కాదు, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు స్ప్రింగ్ ఏఐ ఉంది, ఏఐతో ఇంటిగ్రేట్ని ఈజీగా చేస్తున్నారు. రేపు పొద్దున ఇంకొకటి ఇన్వెంట్ చేసేయగలరు. అంత క్యాపబిలిటీ ఆరకిల్కి ఉంది. సో ఆరకిల్ కెన్ డూ వండర్స్ వితౌట్ ఎ డౌట్స్. సో నెక్స్ట్ 30 yearsలో జావాకి వితౌట్ ఎ డౌట్ అసలు ఎవరు దీన్ని ఏం చేయలేరండి. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. స్ట్రాంగ్ కెరియర్ పాత్ ఎవరికైనా కావాలంటే జావా నేర్చుకుంటే ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ ఈ కోర్సు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఒక గేమ్ చేంజర్ అవబోతుందా అండి? గేమ్ చేంజర్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, IPL మ్యాచెస్ ఉంది, మీరు హాట్స్టార్లో అబ్జర్వ్ చేయండి, అరౌండ్ ఎంతమంది చూస్తున్నారంటే 15 crores కూడా చూడట్లా. అదే మనకి RCB వర్సెస్ SRH అనుకోండి, ఒక 25 crores 30 crores వరకు ఉంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అరౌండ్ 87 crores చూశారు హాట్స్టార్లో. అంటే IPLకి ఇప్పుడు అంత పడిపోయిందని నా ఉద్దేశం, అది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. అంటే ఇక్కడ ఈ గేమ్ చేంజర్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఎందుకు మాట్లాడుతుంటే IPL వాల్యూ తగ్గిపోయింది ఎలాగో, ఇక్కడ దీనికి వస్తే వన్డే ఇంటర్నేషనల్ కూడా కొంచెం తగ్గిపోయింది. కానీ టెస్ట్ క్రికెట్ నేర్చుకుంటే ఈ వన్డే ఇంటర్నేషనల్ ఆడొచ్చు, IPL కూడా ఆడొచ్చు. సో ఇక్కడ టెస్ట్ క్రికెట్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఫర్ IPL అండ్ వన్డే ఇంటర్నేషనల్. ఇక్కడ IPLలో ఎంత ఛాన్స్ ఉంటుందండి? మహా అయితే ఒక 10 balls ఆడతారు, 15 balls ఆడతారు, 30 runs కొడతారు. అప్పుడప్పుడు మన వీళ్ళ లాంటి వాళ్ళు, మన వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు ఏదో వచ్చిన బాల్స్ని మంచిగా ఆడేస్తున్నారు. అభిషేక్ శర్మ కూడా మంచిగా ఇరగదీసేస్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళకి అంటే ఒకళ్ళిద్దరు అట్లా ఆడుతున్నారు, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్లే ద గేమ్స్. సో అదే మన టెస్ట్ క్రికెట్లో అయితే వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఉంటుంది, లెర్నింగ్ స్కోప్ ఉంటుంది. అలాగే జావాలో కూడా ఒక లెర్నింగ్ స్కోప్ ఉంటుందండి. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ జావా లైక్ ఎ టెస్ట్ క్రికెట్. ఇఫ్ యూ ప్లే ద టెస్ట్ క్రికెట్ యూ కెన్ ప్లే ఎనీ క్రికెట్ ఈజీలీ. అలాంటిది అనమాట టెస్ట్ క్రికెట్ లాంటిది జావా.
ఒక్క జావా నేర్చుకుంటే యూ కెన్ ప్లే ఎనీ అదర్ లాంగ్వేజెస్. దట్స్ వాట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.